నమస్తే తెలంగాణ ప్రజలారా, నమస్తే అందరికీ. వెరీ మార్నింగ్. సో ఇవాళ మార్నింగ్ న్యూస్ లో చాలా కీలక అంశాలు ఉన్నాయి. ప్రధానంగా పోల్ నిన్నటి నుంచి ఒక పోల్ షేక్ చేస్తా ఉంది తెలంగాణ రాజకీయాలను. ఇటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీఆర్ఎస్ పార్టీని ఒక ఊపేస్తా ఉన్నది ఆ పోల్. అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికార హ్యాండిల్లో పెట్టినటువంటి ఒక పోలు రాష్ట్ర రాజకీయాలను ఒక కుదిపేస్తా ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకుందాం. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే భస్మరాస్తం అనొచ్చు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నము ఇది భస్మాసురాస్తం అని చెప్పొచ్చు. ఎందుకంటే భస్మాసురుడిని ఎవడు నాశనం చేయలేడు, ఆయన నాశనం అవుతాడు. భస్మాసురుడు ఏమని కోరుకుంటాడు? శంకరుని దగ్గర వరము, నేను ఎవరిని ఎత్తే చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్తాడు. అది అత్యాశ బేసిక్గా. కానీ శంకరుడు ఆయనకు వరం ఇస్తే వరం ఇచ్చినటువంటి శంకరుని మీదనే మళ్ళీ ఈ వరం నువ్వు ఇంకోరికి ఇవ్వద్దు అని చెప్పేసి చేయబెట్టనీకపోతాడు. ఎవరికి? శంకరుని మీదనే భస్మాసురుడు చేయబెట్టనీకపోతాడు. అంటే శంకరునే భస్మం చేయనిక ప్రయత్నం చేస్తాడు. విష్ణుమూర్తి సలహా కోరుతాడు. విష్ణుమూర్తి అది సహాయం కోరితే విష్ణుమూర్తి ఒక మహిళ లెక్క మారి భస్మాసురుని ముందు డ్యాన్స్ చేసి చివరికి ఆయన నెత్తి మీదనే ఇట్లా చేయి పెట్టుకునే ప్రయత్నం చేస్తే భస్మాసురుడు భస్మం అయిపోతాడు. ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే సేమ్ యాస్టీజ్ గా ఇదే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నము భస్మాసురాస్తమే. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 64 సీట్లు ఇచ్చిర్రు. 64 సీట్లు ఇచ్చి గెలిపించిర్రు కాంగ్రెస్ పార్టీని. 64 సీట్లు ఇచ్చి గెలిపించిర్రు. తర్వాత బై ఎలక్షన్ లో ఇంకొక సీట్ యాడ్ అయింది. 65 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడడానికి 60 స్థానాలు చాలు. 60 స్థానాలు చాలు. కానీ ఒక 5 స్థానాలు ఎక్కువగానే ఇచ్చి 65 స్థానాలు ఇచ్చారు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పైన రాహుల్ గాంధీ ఆ రాజ్యాంగం పట్టుకొని నీతులు చెప్తా ఉంటాడు. ఈడ రేవంత్ రెడ్డి ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉంటాడు. పైన రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోవాలి, అలాంటి చట్టం తేవాలని చెప్పేసి ఆయన నీతులు చెప్తా ఉంటాడు పైన. ఈడ రేవంత్ రెడ్డి ఆ నీతులను గోతిలో పాతిపెట్టేసి ఈయన ఇక్కడ ఒక 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే అది ఎంతమందికి అయింది? మొత్తము 75 మంది అయ్యారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 75 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే ప్రభుత్వానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. పరిపుష్టిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరు కూడా ఆయన ప్రభుత్వాన్ని టచ్ చేయకుండా ఆయనకు కావాల్సినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో 60 స్థానాల కంటే కూడా ఇంకొక 15 స్థానాలు అదనంగానే ఉన్నాయి. సో ఇప్పుడైనా మరి పరిపాలన మీద ఫోకస్ పెట్టాలి కదా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. ఏం చేసిరు? ఆ పరిపాలన మీద ఫోకస్ పెట్టకుండా మళ్ళీ కూడా సేమ్ రాజకీయం మొదలుపెట్టిరు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎవరైతే ఈ 65 స్థానాలు నీకు పుణ్యానికే వచ్చినాయా? ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచిర్రు. అందుకే భస్మాసురాస్తామని ఎందుకు పోలుస్తా ఉన్నా నేను? కాంగ్రెస్ పార్టీని భస్మాసురునితో ఎందుకు పోలుస్తా ఉన్నా? రేవంత్ రెడ్డిని భస్మాసురునితో ఎందుకు పోలుస్తా ఉన్నావు? ఎందుకు అంటే ఒక గిందుకే, నీకు అధికారం ఇచ్చింది ప్రజలు. భస్మాసురునికి వరం ఇచ్చింది శంకరుడు. అలాగనే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ప్రజలు. వరమిచ్చిన శంకరుని మీదనే చెయ్యి పెట్టి శంకరునే భస్మం చేద్దాము, శివున్నే భస్మం చేద్దామని భస్మాసురుడు ఏ విధంగా అయితే అత్యాశపడి నాశనం అయిపోయిండో సేమ్ అలాగనే ఈడ అధికారం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినటువంటి ప్రజల మీద ఈ ప్రభుత్వం ప్రతాపం చూపిస్తే, ప్రజలను చిన్నాభిన్నం చేస్తే, ప్రజలను ఆగం చేస్తే, నమ్మి ఓట్లేసినందుకు వాళ్ళని నట్టేట ముంచేస్తే, ఇన్ని రకాలుగా చేస్తే ఇదే ప్రజలని అరిగోస పెడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ. మామూలుగా కాదు. రైతు బంధు ఇయ్యక, పింఛన్లు ఇయ్యక, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అన్నిట్లలో కోత పెట్టుకుంటా రకరకాల అప్లికేషన్ల పేరుతోటి, ఈ పేరుతోటి, ఆ పేరుతోటి డ్రామాలు చేస్తూ ఉన్నది. చేసేది కాక ప్రజలకు ఇప్పుడు ఒక అస్త్రాన్ని ఇచ్చింది. ఎలాగైతే భస్మాసురుడు శంకరుని మీద, శివుని మీద నిన్నే భస్మం చేస్తా అని పోతే ఏ విధంగా అయితే విష్ణుమూర్తి వచ్చి ఆయనను కాపాడి భస్మాసురుని తనంతట తానే నాశనం అయిపోయే విధంగా చేసిండో, అలాగనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి
వైఫల్యాన్ని వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళే బయట పెట్టుకునే విధంగా నిన్న మరి దేవుడే కల్పించిండో వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు, ఒక పోల్ పెట్టిరు. ఆ పోల్లో ఇలా భాగవతం మొత్తం బయటపడ్డది. భాగవతం మొత్తం బయటపడ్డది. 67% మంది ప్రజలు, చూడండి ఒకసారి ఇక్కడ, 67% మంది ప్రజలు కేసీఆర్ పాలన కావాలని ఏమని పోల్ పెట్టారు. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారు, ఎలాంటి పాలన కోరుకుంటున్నారు, ఫామ్ హౌస్ పాలన ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి పోల్ పెట్టారు. ఆ పోల్ ఎండ్ అయ్యే నాటికి 92,551 ఓట్లు పడ్డాయి. దాంట్లో 67% ఓట్లు కేసీఆర్ పాలనే బాగుంది, మీరు ఏదైతే పెట్టిరో ఫామ్ హౌస్ పాలననే బాగుంది, నీ ప్రజల వద్దకు అనుకున్నటువంటి చెప్పేటువంటి నీ డంబాచారము నీ ప్రచారము ఉట్టి ప్రచారమే తప్ప పరిపాలన ఏం లేదురా సన్నాసుల్లారా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకు చెప్పు తీసుకొని పెండలు అద్దె కొట్టేంత పనిచేసిరు ప్రజలు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇక ఈ రిజల్ట్స్ రాగానే మొత్తం కవర్ డ్రైవ్ మొదలుపెట్టింది మొత్తం బ్యాచ్ అంతా కూడా. ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? ప్రజలు తీర్పిచ్చిరు కదా, నీ అధికార క్యాండిల్లో వచ్చినటువంటి దాంట్లోనే తీర్పిచ్చిరు కదా. ఇప్పుడు వాళ్ళేదో మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళేదో దుబాయ్లో పెట్టిర్రు, వాళ్ళేదో అమెరికాలో పెట్టిర్రు, అమెరికా నుంచి నడిపిస్తున్నారు. నువ్వు పెట్టపోయినావు, మరి నీకు ప్రభుత్వం ఉన్నది, నీకు అధికారం ఉన్నది. నువ్వు దుబాయ్ కాకపోతే ఇంకా నువ్వు ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలలో పెట్టి నువ్వు ఓట్లు అయిపోయి నిలిచింటివి. ప్రజల తీర్పును కూడా సహించలేనటువంటి వాళ్ళు వీళ్ళు. 100% మీకు ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు కదా, అదే ఓట్లు సోషల్ మీడియాలో నువ్వు పెట్టిన దాని ప్రకారం ఓటేస్తే దీన్ని కూడా డైజెస్ట్ చేసుకో. బాట్ వేసింది, వీళ్ళు వేసిర్రు, అమెరికా వేసింది, దుబాయ్ వేసింది, ఎందుకు సిగ్గు తప్పిన మాటలు మాట్లాడతారు? ఇంకా వాస్తవాన్ని ఒప్పుకోవడానికి నీకు నొప్పేమవుతుంది కాంగ్రెస్ పార్టీకి? ఇంకా అధికార ప్రతినిధులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇంకా మీడియాలో కూర్చొని దీన్ని సమర్థించుకున్నటువంటి ప్రయత్నము. భాజపా ప్రజలకు మా పాలన నచ్చలేదు, మేము ఉట్టిదే ప్రచారం చేసుకుంటాము, మాదంతా డంబాచారమే ఉన్నది, మేము మార్చుకుంటాము అని చెప్పొచ్చు కదా. అది చెప్పకుండా దుబాయ్లో వేస్తున్నారు ఈ ఓట్లని, బొంబాయిలో వేస్తున్నారు ఈ ఓట్లని, కొడంగల్లో మేము అన్ని తెలుసుకొని మేము వండుకున్నాం అని చెప్పేసి మీరు చెప్తా ఉంటే జనం నవ్వాలనా ఏడవాలనా అర్థం కాని పరిస్థితి. ఇది సెల్ఫ్ డబ్బా కదా, సెల్ఫ్ గోల్ కదా ఇది. ఇంకా తప్పును తప్పని ఒప్పుకోండి, ఒప్పును ఒప్పని ఒప్పుకోండి. ఇదే పోల్ పెట్టి ఇదే గనక ఇప్పుడు ప్రజల వద్దకు పాలన అంటే రేవంత్ పాలన బాగుంది అని చెప్పేసి కనుక ఒకవేళ ప్రజలు ఓట్లేసి ఉంటే గిట్లనే చెప్పేవాళ్ళ. మేము కూడా దుబాయ్లో పెట్టి వేయించినాం ఓట్లు, బొంబాయిలో పెట్టి వేయించినాము, అమెరికాలో పెట్టి వేయించినాం, అమెరికా గల్లీలో పెట్టి వేయించినాం అని చెప్పేటోళ్ళ కాదు కదా. అంటే మనకు అనుకూలంగా వస్తే ఒక తీరుగా, మనకు వ్యతిరేకంగా వస్తే ఒక తీరుగా, ఇదే వ్యవహారం. నేను లేను అవైలబుల్లో, లేకపోతే నేను ఇంకా చాలా వీడియోలు చేసేవాడిని దాని మీద.